వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా విశాఖలో సముద్రం అలజడిగా మారింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల ధాటికి బీచ్ తీరం ఘోరంగా కోతకు గురవుతోంది. ఆర్కే బీచ్ వద్ద భారీ ఎత్తున ఎగిసిపడే అలల తీరాన్ని నాశనం చేస్తున్నాయి. కెరటాల ఉధృతి ఇసుక తిన్నెలను కరిగించేస్తున్నాయి. కొబ్బరి వనాల దగ్గర ఇసుక కొట్టుకుపోయి కొబ్బరి చెట్లు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. దీంతో బీచ్ బ్యూటిఫికేషన్ దెబ్బతింటుందని పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. విశాఖలో బీచ్ కోతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్ వద్ద అలల ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ కోకో ఎరోనా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం వద్ద కొబ్బరి చెట్లు మొత్తానికి బలమైనటువంటి అలలన్నీ కూడా తాకి తీరం భారీగా కోతకు గురైనటువంటి పరిస్థితి. ఇటు ఆర్కే బీచ్ తో పాటు అటు ఎండాడ యారాడ ఇటువైపు కూడా అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటు పర్యాటకుల కోసం ఇదంతా కూడా వేసినటువంటి ఏదైతే కొబ్బరి చెట్లు, అదేవిధంగా అక్కడ కూర్చోడానికి పర్యాటకులు కూర్చోడానికి వేసినటువంటి చైర్లన్నీ కూడా ఇసుక తిన్నెలతో మొత్తం అంతా కూడా కొట్టుకుని పోయి కప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటిన తర్వాత కూడా ప్రస్తుతానికి సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారి ఇటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. తీరం అయితే భారీగా కోతకు గురైంది. అయితే ఇదే విధంగా ప్రతి ఏడాది తీరం కోత అనేది చాలా దారుణంగా గురవుతుంది. రాకాసి అలలు మనం చూస్తున్నాం. మొత్తం సముద్రం అంతా కూడా ప్రస్తుతానికి అల్లకల్లోలంగా మారి ఇటువంటి ఇసుక తిన్నెలన్నీ కూడా పూర్తిగా కరిగిపోతున్నాయి. ఇంకా ఒక 10 మీటర్ల దూరంలోనే కెరటాలు ఉన్నాయి. నిన్న రాత్రి కూడా ఈ కెరటాలన్నీ కూడా చాలా వరకు అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రోడ్డు అది, ఆ రోడ్డు ఆనుకున్నటువంటి రాళ్లు ఏవైతే వేస్తున్నారో అక్కడ వరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పర్యాటకులంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. సముద్రం కూడా ఒకవైపు చాలా అల్లకల్లోలంగా మారింది. కెరటాల ఉధృతి కూడా చాలా భీకరంగా ఉంది. కాబట్టి పర్యాటకులకు నగరవాసులు ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండొద్దని చెప్పి బీచ్ లైఫ్ గార్డ్స్ అంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ విధంగా బలమైనటువంటి అలలకి మొత్తం సుందరంగా కనిపించేటువంటి ఈ తీరం అంతా కూడా కోకో ఎరోనా కొబ్బరి చెట్లు అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ ప్రాంతం అంతా మనం చూడొచ్చు. సుమారు ఒక 20-30 వరకు కొబ్బరి చెట్లంతా కూడా పూర్తిగా ఇసుక తిన్నెలకు కరిగిపోయి ఈ విధంగా వేళ్లన్నీ కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అలలు తాకిడికి మనం చూస్తున్నాం ఇవి ఏ క్షణానైనా సరే కూలిపోయే అవకాశం ఉన్నందున పర్యాటకులు ఎవరు కూడా సమీప ప్రాంతంలో ఉండొద్దని మరోవైపు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రతి ఏడాది ఈ విధంగానే అలల ఉధృతికి తీరం భారీగా కోతకు గురవుతుంది. మరోవైపు అధికారులు కూడా కాస్త ఈ అలల ఉధృతికి తీరం కోతకు గురవకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి తాత్కాలికంగా మారుతున్నాయి తప్ప దానివల్ల ఉపయోగం లేకుండా పోతున్నాయి. కాబట్టి ఇకనైనా సరే ఇటువంటి చర్యలు తీసుకునేటప్పుడు కాస్త అశ్రితంగా ఉండేలా చేయాలని పర్యాటకులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి.